డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలసతిప్ప గ్రామం మొల్లెటి మొగ్గలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయానికి బలసతిప్ప గ్రామం నుండి సముద్రపాయి నుండి పడవపై ప్రయాణించి సుమారు 45 నిమిషాల ప్రయాణం చేసిన తర్వాత స్వామివారి సన్నిధికి చేరుకోవాలి. స్వామివారి మహిమలు, స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అనుకున్న కోరికలు నెరవేరుస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తులు ప్రత్యేకంగా దీపారాధన చేసి దీపాలను వెలిగించి తెల్లవారులు జాగరణ చేసి మర్నాడు ఉదయం బయలుదేరుతారు. ఇక్కడ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే దారి, అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ పడవ ప్రయాణం మాత్రమే. అయినా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మొల్లెటి మొగ్గ ప్రాంతాన్ని ప్రభుత్వం స్పందించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. పల్లం శ్రీరామదాస్ గారు ఆయన సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచో ఆయన మాకంటే 60-70 సంవత్సరాల ముందు నుంచి కూడా పల్లం గ్రామంలో ఆశ్రమాన్ని నిర్మించి సనాతన ధర్మాన్ని ఈ సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని రక్షించడానికి చాలా కష్టపడి ఆయన ఆశ్రమాన్ని నిర్మించి ఆశ్రమాన్ని మళ్ళీ పీఠాధిపతిగా నిర్మించి అలాగే తరతరాలుగా 3వ తరం నడుస్తుంది. కాబట్టి ఆయన శిష్యులు నేను నాటుగా ఉండేది తెలిస్తే అయితే నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఎప్పుడు కార్యక్రమం ఇక్కడ చేసిన ప్రతి సంవత్సరం
ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ అలాగే భగవద్గీత గురించి భాగవతం గురించి రామాయణం గురించి భక్తి విషయాలు కొన్ని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఆకారం మళ్ళీ వరకు కార్యక్రమాన్ని వీళ్ళందరూ అనుసమారంభం పూర్తయ్యే వరకు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి చాలా ప్రతి సంవత్సరం ఈ గుడి ఒక విశేషత ఏంటంటే పూర్వం మాకంటే ముందు పూర్వీకులు అక్కడ పాపమాసం తిప్పని అక్కడ ఉండేదాకా సముద్రం ఉంటుంది. అది సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ గుడి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఆ గుడిలో ఉన్న విగ్రహాన్ని మా పెద్దలు బలిస్తుప్ప మహాసంతుప్ప కొత్తపాలెం యామయ్య సోమయ్య టైంలో నిర్మించినటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్త గుడి కట్టి ఆ గుడిలో ఆ విగ్రహాన్ని కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని దాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ క్షేత్ర మహాత్మ్యం కింద ఇది ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులతో కొనసాగుతుంది. అటువంటి మహాశివరాత్రి రోజునే ఇక్కడ మాకు 24 గంటలంటే ఈ ఉదయం నుంచి రేపు తెల్లవారి వరకు జాగరణ చేసి మహాశివరాత్రి రోజున శివుని యొక్క సాన్నిధ్యంలో కొంతమంది భక్తులు ఆ నందీశ్వరుని చుట్టూ మరి ఉపవాసాలు ఉండి సంతానం గురించి దీక్షలో ఉండి ఆ దీక్ష పూర్తయితే వాళ్ళకి సంతానం నమ్మకంతో భగవంతుని సేవ చేసుకుంటూ మేమందరం కూడా హిందూ మతాన్ని కాపాడుకుంటూ ఈ ఇలాంటి వాళ్ళందరూ సహాయం చేద్దాం మేము హిందూ మతాన్ని మేము కూడా దాన్ని కట్టుబడి ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇది సనాతన ధర్మం అంటే భగవంతుడు సర్వాంతరయాన్ని భగవంతుడు ప్రమాదం చరిత్రలో భగవంతుడు అందరికీ బ్రహ్మాండంలో భగవద్గీత చెప్తుంది, మహాభాగవతం చెప్తుంది, రామాయణం చెప్తుంది. కాబట్టి అటువంటి సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఇలాంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి 10 రోజులు ముందుగానే ఇక్కడికి ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఎంతో కష్టపడి వాళ్ళు ఆవేశంలో సంసారాలు వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేసి ఈ భక్తులందరూ ఒక ఆదరణను పొందుతూ ఉన్నారు. కాబట్టి మరి అవకాశం కలిగినటువంటి మీ అందరికీ కూడా పేరు చెప్పి నమస్కారం తెలియజేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బ్రహ్మ సముద్ర పంచాయతీ. మా పంచాయతీలో బలితిప్ప, కొత్తపాలెం, నీలరేవు, గొల్లపేట, మాగస్థాన తిప్ప 5 విలేజ్లు ఒక పంచాయతీ. అదే 5 విలేజ్ ఒక పంచాయతీ కాబట్టి ఒక విలేజ్లో మాగస్థాన తిప్ప అనే విలేజ్లో కాలభైరవ స్వామి అనే మహానుభావుడు వెలిశాడు. కాబట్టి అది మాకు తెలియదు. మా పూర్వీకులు ఇప్పుడు కంపల గుడి కట్టారని మా పూర్వీకులు చెబితే కానీ మాకు తాత ముత్తాతలు వచ్చినాను. అదే విధంగా ఇక్కడ గుడిని స్థాపించారు. ఈ గుడి కూడా మాకు తెలియదు. ఇక్కడ ఈ గుడి కట్టడమే 2-3 తరాలు అయిపోయి ఉంటుంది. మాకు గత ఒక 20 నుంచి 25-30 సంవత్సరాలు తెలుసు. కానీ ఇలాంటి గుడిని మహాశివరాత్రి రోజున అనేకమైన భక్తులు ఇతర జిల్లాల నుంచి ఈ యొక్క జిల్లా యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు 4-5 జిల్లాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే మరి సంతానము లేని పిల్లలకి సంతానం కలుగుతుందని, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక నానుడు ఉంది. ఆ నానుడు ఏ విధంగా అంటే ఒక రోజు ముందు ఆ సాయంత్రం శివరాత్రి రోజు ముందు సాయంత్రం వచ్చి ఉపవాసం ఉండి సముద్ర స్నానానికి వెళ్ళి స్నానం చేసి ఉపవాసం ఉన్న నైట్ కల్లోకి వచ్చి సోమవారు అట్టుపండు కానీ ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి అనేకమైన ఉదాహరణలు జరిగినాయి. పిల్లలు పుట్టడం మళ్ళా సంవత్సరం రావడం అనేకమైన సత్యాలు జరిగినాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నీళ్ళే లేని ప్రదేశం, మనుషులు రావడానికి ఇబ్బంది పడే కార్యక్రమం అయినా కూడా 4-3 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే భగవంతుడు స్వామి యొక్క లీలలు కానీ స్వామి యొక్క కోరికలు కానీ కోరుకుంటే తీరుతాయి. కాబట్టి స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి భక్తులందరూ వస్తున్నారు. కానీ అదేవిధంగా
కార్తీక మాసంలో ఎక్కడెక్కడో నుంచో వచ్చి స్వాములు అభిషేకం చేసుకుంటారు. కానీ ప్రభుత్వం దృష్టి పెట్టి ఇలాంటి గుడులని పర్యాటక కేంద్రంగా ఇక్కడ వచ్చే భక్తులకి అనేకమైన సదుపాయాలు కలిగించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది రాష్ట్ర నలుమూలల ఈ యొక్క స్వామివారి యొక్క భక్తి శ్రద్ధల గురించి కానీ మహిమల గురించి కానీ విదజల్లే విధంగా ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి మారుమూల గ్రామాల్లో ఉన్న దేవాలయాల మీద పూర్తిగా దృష్టి పెట్టి హిందూ మతం ఇంకా వెదజల్లే విధంగా చేస్తారని మా యొక్క కమిటీ వారి తరఫున కోరుకుంటూ మీరు ఈ యొక్క తీర ప్రాంతానికి మాలుమూల ప్రాంతానికి వచ్చి ఇలాంటి సమస్యని కవరేజ్ చేస్తున్నందుకు మీ ఛానల్ వారికి మీకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను.